రైట్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే స్కూల్స్ అలాగే అనేక సంస్థలు అన్నింటికీ సెలవు దినాలు. అయితే ఈరోజు ఒక సెలవుగా కాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి, శ్రీకృష్ణుడు అసలు ప్రపంచానికి ఏమిచ్చాడు, గీతా సారాంశం ఏంటి, గీత మనల్ని బాధల నుంచి బయటపడేస్తుందా, మనిషి నడవడిక ఎలా ఉండాలి అని చెప్తుందా, ధర్మం వైపు ఉంటే మనిషి కష్టాలు పడతాడు అని చెప్తుందా, ఏం చెబుతుంది గీత? కనీసం కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి శ్రీకృష్ణ మాధవదాస్ గారు ఇస్కాన్ టెంపుల్ అనంతపురం నుంచి మనతో లైవ్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీకృష్ణ మాధవదాస్ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ లక్ష్మి గారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చెప్పినట్టుగా ఈరోజు కృష్ణాష్టమి అండి. అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి అనేది అందరికి వస్తుంది. అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు కాబట్టి ఆయన అన్ని కష్టాలే ఎదుర్కొన్నాడు కాబట్టి అష్టమి కృష్ణుడు అని మాత్రం ఒకళ్ళు చెప్తూ ఉంటారు. కృష్ణుడు పుట్టాడు కాబట్టి ఇది ఒక పవిత్ర దినంగా పవిత్ర రోజుగా ఉండాలి అని కొందరు చెప్తుంటారు. మీరేమంటారు? ముందుగా మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, అందరి కుటుంబ సభ్యులకి, ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. మీరు ప్రస్తావించినటువంటి విషయం ఏదైతే ఉందో, అష్టమి రోజు పుడితే కష్టాలు వస్తాయి ఇది మామూలుగా లోకంలో ఒక వాడుక మాట ఉంది. నిజానికి అష్టమి రోజు పుడితే కష్టాలు రావు. అష్టమి రోజు అద్భుతాలు చేస్తారు. అది అష్టమి రోజు పుడితే అద్భుతాలు చేస్తారు. సో దానికి ఉదాహరణే శ్రీకృష్ణుడి జీవితం. మనం ఉన్న ఈ ప్రపంచాన్ని భౌతిక ప్రపంచం అంటారు, భగవంతుడు ఉండేదాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటారన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో ఆయన అర్ధరాత్రి 12 గంటలకి మధురలో కంస చెరసాలలో దేవకి వసుదేవులకి కుమారుడిగా ఆయన జన్మించడం జరిగింది. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పుట్టుకతోనే ఆయన కష్టాలు కదా, తల్లి నుంచి దూరం అయిపోయిన. అవును. ఆయన పుట్టుకతోటి కాదండి, పుట్టక ముందు నుంచే వాళ్ళ తల్లిదండ్రులకు కష్టాలు వచ్చినాయి. ఆయన పుట్టిన తర్వాత అక్కడ నుంచి ఆయన అంటే పుట్టడమే జైల్లో పుట్టారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ గోకులానికి తరలించడం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బృందావనానికి తరలించడం, ఇదంతా జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఈ ప్రపంచానికి ఎవరు వచ్చినా, నేను వచ్చినా కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సాధారణ జీవులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా ఉంటది. అయితే ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుడిగా ఒక మానవ రూపంలో నేనుండి ఎలా ఎదుర్కొన్నాను, దాన్ని మనుషులు ఎలా ఎదుర్కోవాలో తెలియచేయడమే ఈ కృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత అనమాట. ఆయన మొత్తం జీవితం అంతా కంసుడు గాని ఇతర రాక్షసులు గాని దాడులు చేస్తూనే ఉన్నారు. అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ప్రతిరోజు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకంటే అందరూ అందరికీ నచ్చరు. భగవంతుడే నచ్చలేదు, శిశుపాలుడు ఆయన తిట్టాడు, జరాసంధుడు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, ఇలా చాలా రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు భగవంతుడిని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నప్పుడు సాధారణమైన జీవులు, మనుషులు మనల్ని ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు, ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంటుందని మాత్రం మనం పొరపాటును కూడా అనుకోకూడదు. ఖచ్చితంగా ఇది అసూయ ద్వేషాలతో కూడుకున్నటువంటి ప్రపంచం. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఎదుగుతూ ఉంటే, కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళని వెనక్కి లాగడం, వాళ్ళని విమర్శించడం ఖచ్చితంగా చేస్తుంటారు. ఒక్కొక్కసారి చేయకూడనివి కూడా వాళ్ళ జీవితంలో చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అది భగవంతుడి ఆయన బాల్యాన్ని చూసి. అవును, ఆయన మొత్తం జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన వాటిని కష్టాలు అని, అష్టమి రోజు కష్టాలని అంటున్నప్పుడు ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడు. అష్టమి రోజు పుడితేనే కాదు, భౌతిక ప్రపంచంలో భగవంతుడు వచ్చినా, సాధారణ జీవులు వచ్చినా, ఇక్కడ ఎవరున్నా వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని కృష్ణుడు ఎలా ఎదుర్కొన్నాడు, ఇది అత్యంత కీలకం. అది మొత్తం భాగవతంలో వ్యాసుల ద్వారా దశమ స్కందంలో లిఖింపబడింది అనమాట. కృష్ణుడు పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, పెరుగుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, పెరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన వాళ్ళని ఇబ్బంది పెడతారని ఆయన మళ్ళీ బృందావనం నుంచి మధురకు ఎలా ఎందుకు వచ్చాడు, మళ్ళీ మధుర నుంచి ద్వారకా నగరంలో ఎలా నిర్మాణం చేశాడు, ఒక రాత్రికి రాత్రి ద్వారకా నగరాన్ని, మళ్ళీ తాను వెళ్ళిపోయేటప్పుడు ఆ నగరాన్ని ఎందుకు నీటిలో ముంచేశాడు, ఇవన్నీ మనం భాగవతం దశమ స్కందం ద్వారా అర్థం చేసుకుంటే కృష్ణుడి జీవితంలో నిజానికి కష్టాలు కాదు, అడ్వెంచర్స్ ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి అన్నమాట. పుట్టినప్పటి నుంచి చెరసాల దాని అంతటా అదే ఓపెన్ అయింది,
ఆదిశేషుడు పడగబట్టాడు, వర్షం పడింది, యమునా నది దారిచ్చింది, యశోదమ్మ దగ్గర ఉన్న బిడ్డ కంసుడి చెరసాల్లో ఉన్న కృష్ణుడు అక్కడికి మార్చబడ్డాడు. ఇవన్నీ అడ్వాన్సర్స్. అంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. జీవితంలో ఖచ్చితంగా ఎవరికైనా కష్టాలు వస్తాయి. నాకు ఏ కష్టాలు రాకూడదు అని అందరూ గుడికి వెళ్ళి, దేవుడా నాకు అంతా మంచి జరగాలి, కష్టాలు రాకూడదు అనుకుంటుంటాను. అలా అనుకోకూడదు. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే, అయితే చాలా బాగా చెప్పారండి. ఇక్కడ నుంచి ఆయన అంటే ఒక రాజు బిడ్డగా పెరగాల్సిన ఆయన గోకులంలో గోవుల మధ్య పెరిగారు. యశోదతో 4 దెబ్బలు తిన్నారు. ఆమెకి మొత్తం ప్రపంచాన్ని ఆయన చూపారని నాకు తెలిసిన ఇది చెప్తున్నాను. ప్రపంచాన్ని చూపారు. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే పాండవులు ధర్మం పక్కన ఉన్నారు. అంటే పాండవుల పక్కన ఉంటే ఆయన ధర్మం పక్కన ఉన్నారు. 100 మంది 100 మంది ఉన్న కౌరవుల పక్క ఆయన లేరు శ్రీకృష్ణుడు. అంటే భగవంతుడు ఇటు ఉన్నాడు కాబట్టి ధర్మం ఇటు ఉందా? ధర్మం వైపే భగవంతుడు ఉన్నాడా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇది ఎక్కడైతే ధర్మం ఉంటుందో కృష్ణుడు అటువైపే ఉంటాడు. ఉదాహరణకి యుద్ధం అనివార్యమైంది, రాయబారం విఫలమైంది, దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాయబారానికి ఒప్పుకోలేదు. అప్పుడు కృష్ణుడు ఇది అనివార్యం కనుక మీరు సిద్ధంగా ఉండండి, వాళ్ళు సిద్ధంగా ఉంటారు, అంతా కురుక్షేత్రంలో కలుసుకుందామని చెప్పాడు. సైన్యం పంపకాలంతా జరిగిన తర్వాత బలరాముల వారు దుర్యోధనుడికి గురువు అవుతాడు. ఎందుకంటే ఆయన గదా యుద్ధం నేర్పిస్తాడు బలరాముల వారు. ఆయన శిష్యుడు అవుతాడు అనమాట. సో కృష్ణుడు ఎక్కువ పాండవుల వైపు ఉంటాడు. అర్జునుడికి స్వయంగా తన చెల్లెలను సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఎవరి వైపు ఉండాలి? ఇది పెద్ద చర్చ. బలరాముడు చాలా స్పష్టంగా చెప్తారు, అటువైపు మన బంధువులే, ఇటువైపు మన బంధువులే, పైగా ఒకవైపు నా శిష్యుడు ఉన్నాడు, ఇటువైపు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను అర్జునుడికి. ఇలాంటి వాళ్ళు గొడవ పడుతుంటే నేను మధ్యలో వెళ్ళి ఏదో ఒక వైపు ఉండడం నా వల్ల కదని చెప్పి బలరాముడు ఆ యుద్ధం నుంచి విరమించి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన తీర్థయాత్ర చేస్తాడు. కానీ కృష్ణుడు చెప్పాడు, సరే అన్నగారు అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం ధర్మం ఎవరి వైపు ఉంటే నేను వాళ్ళ వైపే ఉంటాను. పూర్తిగా రాజ్యం వీళ్ళదే నిజానికి, కానీ వీళ్ళ తండ్రి చనిపోవడం వల్ల అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజ్యం ఇవ్వడం వల్ల వీళ్ళకి అర్ధరాజ్యం రావాల్సి ఉంటది. మాయాదోషం చేసి ఓడించారు. సరే అదేదో అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్ని గడిపి వచ్చారు. చిరిసకం ఇవ్వాలి. కనీసం ధర్మరాజు చివరి ప్రయత్నంగా 5 ఊళ్ళన్నా ఇవ్వమని అడిగాడు. మేము క్షత్రియులం గనక మేము ఎవరి కింద ఉద్యోగాలు చేయలేము, మేము పరిపాలన చేస్తాం, అందుకని మాకు 5 ఊళ్ళు ఇప్పించు, యుద్ధం మాత్రం వద్దని చెప్పి ధర్మరాజు చివరి మాటగా చెప్పి రాయబారానికి పంపాడు. దుర్యోధనుడు సూది మొన మోపే అంత స్థలం కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకొని పోండి అన్నాడు. అనివార్యంగా యుద్ధం వచ్చింది. సో అప్పుడు కృష్ణుడు నేను ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటా. భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు. కానీ ధర్మానికి కష్టాలు వచ్చినట్టుగా కనిపిస్తాయి, కానీ చివరికి విజయం సాధించేది మాత్రం ధర్మమే. అందుకని పాండవులు ఎప్పుడూ ధర్మం తప్పలేదు. దుర్యోధనుడు ఆయన వైపు ఉన్న వాళ్ళంతా ధర్మం తప్పారు కనుకనే కురుక్షేత్రంలో అంతా నేల కూలిపోయారు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మ పక్షపాతి. అంటే భగవంతుడిని ఎక్కువగా పూజించేవాళ్ళు, కొలిసేవాళ్ళు, లేదంటే కష్టాలు ఉన్నప్పుడు ఆయన్ని మొక్కేవాళ్ళు అందరూ ఎన్ని పూజలు చేసినా లేదంటే ఇది చేసినా మేము కష్టాల్లోనే ఉన్నాం అనుకుంటారు కదండి. అయితే దీన్ని ఎలా చెప్పారు శ్రీకృష్ణుడు వారు? ఏం చెప్పారు దీనికి అర్థం? సో కృష్ణుడు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని ఆయన ఒక శ్లోకం ద్వారా చెప్పారు భగవద్గీతలో. అంటే మనకి పని చేయడం మాత్రమే మనకి అధికారం ఉంటుంది. కర్మ అంటే పని, యాక్టివిటీ, మన విద్యుక్త ధర్మం. మనం ఏదైతే తీసుకున్నామో ఆ పని మాత్రమే మనం చేయగలం. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఫలితం అనుకున్నట్టు వస్తుంది, అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అలా అని పని చేయడం మానకూడదని చెప్పాడు. అయితే లోకంలో అందరూ స్వామి మేము చాలా పూజలు చేస్తున్నాం, చాలా ప్రార్థనలు చేస్తున్నాం, చాలా భజనలు చేస్తున్నాం, అవి చేసాం ఇవి చేసాం, నోములు వ్రతాలు అవి ఇవి చేసాం చాలా చెప్తూ ఉంటారు. అయినా కూడా మాకు అనుకూలం అవ్వట్లేదు, భగవంతుడు మమ్మల్ని చూడట్లేదు, మాకు అనుకూలం చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ గతంలో చేసినటువంటి పనులు, ప్రస్తుతం చేస్తున్న పనులు, భవిష్యత్తులో చేయబోయే పనులు, ఇలాగ కర్మని 3 రకాలుగా ప్రారబ్ధ, ఆగామి, సంచయ అని చెప్పి విడగొట్టారనమాట. సో ఇప్పుడు మనకు అనుకూలం లేదంటే మనం గతంలో మంచి పనులు చేసి ఉండలేదు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, నహి కళ్యాణ కృషి దుర్గతిని తాత గచ్చితి అంటాడు. అంటే మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. దాని అర్థం మీరు చెడు చేస్తే ఖచ్చితంగా మీకు చెడు జరుగుతుంది. సో మనకు అనుకూలం అవ్వట్లేదు అంటే మనం గతంలో ఎప్పుడో సరైన పనులు చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మన జీవులం కనుక మనం అన్ని మర్చిపోతాం. ఎవరు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రస్తావించరు.
మేము ఇంత చేసాం అంత చేసాం అంటారు. మరి మనం చేసినటువంటి చెడు ఎంత ఉంది? ఒప్పులు అది మంచి మనకు తెలియదు. మాత్రమే మాట్లాడతాం, చెడు గురించి గుర్తు తెచ్చుకోం. మనం చేసిన పుణ్యం గురించి మాట్లాడతాం కానీ మనం చేసిన పాపం గురించి ఎవరు మాట్లాడరు. ఉమ్, సో ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎందుకు నాకు అనుకూలం అవ్వట్లేదు అని అనుకుంటుంటారు. కానీ మనం గతంలో ఏం చేసామో మనకు గుర్తుండదు. మనం జ్ఞాపక శక్తి పూర్తిగా కలిగి ఉండం. భగవంతుడికి సంపూర్ణ జ్ఞానం ఉంటది, ఆయనకి జ్ఞాపక శక్తి సంపూర్ణంగా ఉంటది. మనం ఆత్మ ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎన్ని శరీరాల్లో ఉందో ఆ శరీరాల్లో మనం ఏమేమి చేసామో అన్ని ఆయనకు గుర్తుంటాయి, మనకు గుర్తుండదు. ఉమ్, అందుకని చాలా మందికి కష్టాలు వస్తున్నాయంటే గతంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని చేయకూడని పనుల వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవిస్తుంటారు. అందుకని ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మంచి చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు కొంత, భవిష్యత్తులో కొంత మీరు ఆ ఫలితాన్ని లాభాలని పొందగలుగుతారు. కనుక ఎవరైనా కష్టాలు అనుభవిస్తుంటే మన లోకంలో ఒక మాట ఉంది కదా, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు అంటూ ఉంటారు. ఉమ్, అంటే మనకు అనుకూలంగా ఉందంటే మనం ఏదో మంచి పనులు చేసినట్టు. ఆ మంచి పనులు ఏంటో తెలుసుకుని శాస్త్రాల ద్వారా అవి కొనసాగిస్తే భవిష్యత్తు కూడా బాగుంటుంది. లేదు ఎవరైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే, సో ఇంతకు ముందు ఏదో వాళ్ళు సరైనటువంటి పనులు చేసి ఉండకపోవచ్చు, ఏదైనా అపరాధాలు చేసి ఉండొచ్చు, ఆ అపరాధాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఇది అందులో ఉన్న మర్మం అన్నమాట. ఉమ్. ముఖ్యంగా అంటే మంచి చెడుల విషయంలో ఇవాళ యువత అండి, పర్టికులర్గా నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం, మిమ్మల్ని దీన్ని పిలవడం, యువత అంటే ఒక చిన్నప్పుడు సరే అందరూ ఒక్కొక్క విధానాలుగా వాళ్ళకున్న స్తోమతల ప్రకారం పెరుగుతూ ఉంటారు. కానీ ఒక యువతలో ఒక టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న అట్రాక్షన్స్ అంటే ఒక జనరేషన్లో ఎన్ని అట్రాక్షన్స్ లేవు. కానీ ఇప్పుడు కదిలితే సెల్ ఫోన్లు కానీ, వీడియోస్ కానీ, అందులో దొరికే అశ్లీలాలు కానీ, అందులో దొరికే అవినీతులు కానీ, గంజాయి, డ్రగ్స్, మత్తు, అంటే ఒక యువత అంటే లైఫ్ని ఉన్నంతకాలం ఎంజాయ్ చేయనే ఒక స్లోగన్ ఏదో తీసుకొని ఎంతకాలం ఉండాం అంతకాలం, ఆ తర్వాత ఏం లేదు కదా అన్నట్టుగా ఆ వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెరిగిన పబ్లు, జరుగుతున్న పరిస్థితులు అన్నింట్లో, అలాగే పొలిటికల్గా కూడా జరుగుతున్నది ఒక శత్రుత్వాలు, పగలు, వీటన్నింట్లో అండి యువత ఎటువైపు డైరెక్షన్ తీసుకోవాలి అంటే, ఇటువైపు ఏమో ఇన్ని ఆకర్షిస్తున్నాయి, సుఖం కనబడుతుంది, ఇమ్మీడియట్లీ వచ్చే సుఖం కనబడుతుంది. ఇలాంటప్పుడు ఎందుకు కష్టాల వైపు కష్టపడి చదవాలి, కష్టపడి సైంటిస్ట్ అవ్వాలి, కష్టపడి ఏదో సాధించాలని ఎందుకు వెళ్తారు? యువత స్టేజ్లో ఎలా ఉండాలి ఆ క్యారెక్టర్? సో దీనికి ప్రధానంగా కొంత శాతం తల్లిదండ్రుల తప్పు కూడా ఉంటుందండి. తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తమ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, వాళ్ళకి సెల్ ఫోన్ మీరు కొనిచ్చారా, దాంతో వాళ్ళు ఎంత సమయం గడుపుతున్నారు, ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం టెక్నాలజీని ఆపలేము, ఆ టెక్నాలజీని వాడకుండా కూడా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు పిల్లలకి అన్ని కూడా ఈ ల్యాప్టాప్లు, ట్యాబులతోటే ఇంట్లో కూర్చునే స్కూల్స్, కాలేజీలు కరోనా టైంలో కూడా చెప్పడం జరిగింది. మనం టెక్నాలజీని ఎప్పుడు తప్పు పట్టకూడదు. కాలంతో పాటుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి చెడుని మంచిని మనం ఎంత తీసుకుంటాం అన్నదే చాలా ముఖ్యమైన విషయం. దాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ మనం తప్పు చేయకూడదు, తప్పు చేస్తే వచ్చే మంచి చెడు ఏంటో వాళ్ళకి మనం వివరించాలి. పిల్లలకి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో చెప్పాలి. వాళ్ళని క్రమశిక్షణగా తల్లిదండ్రులు పెంచకపోతే, అంటే విపరీతంగా వాళ్ళకి లక్షలాది రూపాయలు విలువైన ఫోన్లు, కార్లు, ఇవి అవి కొనిచ్చేసి వాళ్ళ తర్వాత ఇబ్బందులు పడుతుంటే చూసి బాధపడి ఉపయోగం, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు. అందుకనే తల్లిదండ్రుల మాటే వినండి పిల్లలు. రేపు స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళాక గురువుల మాట ఎందుకు అంటుంటారు, సొసైటీ మాట ఎందుకు అంటారు? వాళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత మనం బాధపడే ఉపయోగం ఉండదు. అందుకని ఇక్కడ ప్రధాన పాత్ర తల్లిదండ్రులే పోషించారు. సో గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏమేం జరిగింది, ఎలా జరిగింది, పిల్లలు ఎలా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ అనుభవాలు, ఇతరుల అనుభవాలు వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలతోటి ఎంతో కొంత సమయం రోజులో గడిపి వాళ్ళకి ఈ భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతంలో ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్పి తీరాలి. అంటే ముందు తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉంటే పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ గా ఉంటారు. పిల్లలకి అతి స్వేచ్ఛ ఇవ్వడం ఎప్పుడూ ప్రమాదకరమే. సో తల్లిదండ్రులకి ఖచ్చితంగా పిల్లలు భయపడాలి. అలా కంటి చూపుతోటే కొట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు భయపెట్టాల్సిన అంటే కొట్టాల్సిన అవసరం లేదు, కంటి చూపుతోటే భయపట్టాలి. అమ్మో అమ్మ మన ఏదైనా చేస్తుంది, నాన్న ఏదైనా చేస్తాడన్న భయం లేకపోతే పిల్లలు మీరు ఎప్పుడూ కంట్రోల్ చేయలేరు. మనం కంట్రోల్ చేయలేకపోతే ఇప్పుడున్న సెల్ ఫోన్స్ తోటి మనం కంట్రోల్ చేయడం అసంభవం అనమాట. అందుకనే వాళ్ళకి మంచి ఏదో చెడేదో మనం కరెక్ట్ గా వివరించగలిగితే, ఆ మంచి చెడు మీరు ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మనకు దొరకదు. మీరు ఖచ్చితంగా ఒక గురువు దగ్గర ఆశ్రయించడమో, లేదంటే ఆధ్యాత్మిక గ్రంథాలను ఖచ్చితంగా, పూర్వం మన ప్రతి ఇంట్లోనూ రామాయణం, మహాభారతం, భాగవతం లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఏ ఇంట్లోనే ఉన్నాయా? మేము ఎంత ప్రార్థిస్తున్నా తీసుకోండి అని అంటే ఉంది, లేదు, తర్వాత చూస్తాం, ఇప్పుడు కాదు, ఈ వయసు కాదు, 60, 70 అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ
ఇవన్నీ చిన్నప్పటి నుంచి, అంటే భౌతిక విద్య ఆధ్యాత్మిక విద్య అని రెండు రకాలుగా ఉంది. మీరు ఆధ్యాత్మిక విద్యను కూడా భౌతిక విద్యతో పాటు తీసుకోకపోతే మీరు చూడొచ్చు, ఉపద్రవాలు వస్తున్నాయి. స్కూల్ టీచర్ తిట్టాడని, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని, ఇష్టం లేని చదువు చదివిపిస్తున్నారని, రైలు కింద తలాలు పెట్టడం, చున్నీలు వేసుకుని ఫ్యాన్లు వేలాడేసుకోవడం, అమ్మాయి ఒప్పుకోలేదని, అమ్మాయి ఇష్టపడలేదని, బిల్డింగ్ పై నుంచి దూకడం, ఇలాంటి రకరకాల పనులన్నీ చేస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ ఉందంటే, మానవ జన్మ విలువేంటో, అసలు మనిషి జన్మ ఎందుకు ఎత్తామో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరికీ తెలియదు. అదే అసలు సమస్య. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు, ఈ జన్మలో పరిస్థితి ఎలా ఉంది, మనం ఎంజాయ్ చేయాలి. నిజమైనటువంటి ఆనందం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళకి ఇంద్రియ తృప్తే లక్ష్యంగా వాళ్ళు అలా ముందుకు వెళ్ళి చేయకూడని పనులు చేసి నానా రకాల ఇబ్బందులు, మీరు చెప్పినట్టుగా డ్రగ్స్ తీసుకోవడం, అందులో ఏదో ఆనందం ఉంది అనుకుంటారు. కానీ నిజానికి ఆనందం అక్కర్లేదు. సో ఆనందానికి నిధి భగవంతుడు. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు అందరూ ఎవరైతే చూస్తున్నారో అందరూ, మీరు కృష్ణుడి గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కృష్ణుడు చక్కగా త్రిభంగ లలిత రూపంలో ఫ్లూట్ పట్టుకుని చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైనా దుఃఖపడుతున్నట్టు కన్నీరు గార్చినట్టు మనం ఎక్కడైనా చూసామా? ఏ చిత్రపటంలోనైనా చూడలేదు. ఆనందం నిజంగా కృష్ణుడి దగ్గర ఉంది, కృష్ణుడి పాదాల దగ్గర ఉంది. తెలియక ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంది, స్త్రీతో ఉంది, పురుషుడితో ఉంది, వాళ్ళతో ఉంది, దీంతో ఉంది, దాంతో ఉంది అనుకుని ఈ లక్షల రూపాయల సెల్ ఫోన్ తో ఉన్నాయని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత విరక్తి వచ్చి జరగకూడదు జరిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, అసలు నిజంగా ఆనందం ఎక్కడుంది, అసలు మనం పొందుతుంది ఆనందమేనా అని. అలా ఎప్పుడైతే మనం ఆ స్థితికి రాగలుగుతామో అప్పుడే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. అందుకని మీరు అన్నట్టుగా ఒక క్యారెక్టర్ ముందుకు వెళ్ళడానికి, అంటే ఒక పరిపూర్ణత సంపాదించడానికి కానీ, లేదంటే ఒక మనసుకి కళ్ళెం వేయడానికి కానీ, మీరు అన్నట్లు ఇంద్రియాలకు కళ్ళెం వేయడానికి కానీ, లేదంటే కొన్ని ఫిల్టర్స్, మనసుకు కొన్ని ఫిల్టర్స్, ఏది చెడుని అవతలే వదిలేసేలాగా కనీసం 2-3 ఫిల్టర్లు దాటిన తర్వాతే తనని చేరాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పాత్ర, ఆ పిల్లలకి నేర్పించడం, గురువులు చెప్పేది ఇదంతా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, స్కూల్స్ లేదంటే తల్లిదండ్రులు ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దాదాపుగా అందరూ. అయినప్పటికీ కూడా అంటే అందరూ చెడ్డవాళ్ళుగా మారారు అని ఇక్కడ కాదు, బట్ చెడు వైపు మరలుతున్న పర్సంటేజ్ అనేది ఇవాళ రేపు పెరుగుతుంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం మన దగ్గర ఉంది. పాఠ్యాంశాలలో మనం శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడు అనేది మనం జోడించడానికి వీలు ఉండదు. అంటే కొన్ని ఇప్పుడున్న మన అంటే మన చట్టాలు, లౌకిక రాజ్యంలో ఇవి అనుమతించవు. కానీ ఏ మతానికి ఆ మతాన్ని, ఆ గ్రంథం చదవడం అనేది అలవాటుగా ఉంది. ఇస్లాంలో బిడ్డలకు అప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఆ మతం చెప్పే మంచితనాన్ని నేర్చుకునే వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు అక్కడ కూడా చెడ్డవాళ్ళు ఏం లేకపోలేదు. అలాగే బైబిల్ చదవడం కూడా అందులో ఉంది. కానీ భగవద్గీత చదవడం అలవాటుగా ఎన్ని హిందూ కుటుంబాలు చేస్తున్నాయి. దీన్ని పెంపొందించాల్సిన అవసరం ఏముంది? ఇస్కాన్ నుంచి మీలాంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. భగవద్గీత సంస్కృతంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఒక పథకం ప్రకారం సంస్కృతాన్ని చంపేశారు భారతదేశంలో. వాళ్ళ ఇంగ్లీష్ ని ప్రవేశపెట్టారు, వాళ్ళ మతాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళు హాస్పిటల్స్ ఉపయోగించారు, అలాగే స్కూల్స్ ఉపయోగించారు, ఇంగ్లీష్ నేర్పించారు. ఆ క్లాసెస్ లో ఒక క్లాసు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక బైబిల్ క్లాస్ ఏర్పాటు చేశారు. వాళ్ళు చాలా నిగూఢంగా మత ప్రచారం చేసే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. సరే, వాళ్ళు ఏదో మన భారతదేశాన్ని కొంతకాలం రూల్ చేశారు కనుక వాళ్ళు కొంత ప్రవేశపెట్టారు, ఇస్లాం కొంత ప్రవేశపెట్టింది. అయినప్పటికీ మన సంప్రదాయాలు, వైదిక సనాతన ధర్మాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళు ప్రత్యేకంగా మదర్సాలు ఏర్పాటు చేసుకున్నారు, వీళ్ళు మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మనం కూడా వైదిక సాంప్రదాయాలు ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి మన స్కూల్స్ లో ఈ భగవద్గీత భాగవతం బోధిస్తే ఖచ్చితంగా మన పిల్లల్లో మార్పు వస్తుంది. ఇది యాక్చువల్ గా ఇది మన కుటుంబాల్లోంచే రావాలి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఈ లౌకిక రాజ్యం, మత ప్రచారం ఇవన్నీ దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇది మనం చెప్పలేము మన పిల్లలకి. అందుకని ఖచ్చితంగా ఇది ప్రారంభం అవ్వాల్సింది ఇంట్లోంచే, అది తల్లిదండ్రుల దగ్గర నుంచే. విత్తనం దగ్గరే మనం సరైన విత్తనం వేస్తేనే మంచి ఫలితం, పండు మనకి చెట్టు దొరుకుతుంది. మనం విత్తనమే సరిగ్గా వేయకపోతే సో వాళ్ళు వేరే వేరే నమ్మకాలు, ఎందుకంటే చాలా మంది బయట మీకేంటి అంతమంది దేవుళ్ళు, అంతమంది దేవతలు, మాకు ఒకే దేవుడు ఉన్నారు, మీరు ఎవరు నమ్ముకుంటారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. సో నిజానికి ఎక్కడైనా ఎవరికైనా భగవంతుడు ఒకడే ఉంటాడు. కానీ దేవతల గురించి సరైన అవగాహన లేక, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు భగవాను గురించి అవగాహన లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్పించి నిజానికి భగవంతుడు ఎవరికైనా ఒకడే ఉంటాడు అన్నమాట. కానీ ఆయన ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఇచ్చిన సందేశం ఏంటి, మీరు అడిగినట్టుగా భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా మనిషి సమస్యకి, అన్ని సమస్యలకి పరిష్కారం చూపించాడు. అసలు భగవద్గీతలో మనకి దొరకని పరిష్కారం అంటూ ఏమీ లేదు, అన్ని దొరుకుతాయి అన్నమాట. అవునా? కానీ మనం దాన్ని
కానీ దురదృష్టవశాత్తు అది సంస్కృతంలో ఉండడం వల్ల చాలా మందికి సంస్కృత భాషని బ్రిటిష్ వాళ్ళకు పథకం ప్రకారం దాన్ని పక్కకు పెట్టడం వల్ల ఇవాళ మన సంస్కృతం చదవట్లేదు. అయితే అదృష్టవశాత్తు మన పండితులు, మన గురువులు అంతా కూడా దాన్ని తెలుగులోకి తర్జమా చేశారు. కానీ ఎవరికి ఆసక్తి లేదు. పిల్లలకి ఎంతసేపు కాలేజీలకు తీసుకెళ్ళాలి, పెద్ద పెద్ద ఐఐటి, ఎన్ఐటి, IIIT, డాక్టర్లు ఇదే టార్గెట్ చెప్తున్నారు. వాళ్ళు పిల్లలు కూడా ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన తల్లిదండ్రులు ఇదొకటే లక్ష్యం పెట్టుకుంటున్నారు తప్పించి నువ్వు మ్యాండేటరీగా ప్రతిరోజు భగవద్గీత చదవాలి, అందులో ఏముందో తెలుసుకోవాలి అని మాత్రం ఏ తల్లి తండ్రి చెప్పట్లేదు. వీళ్ళకి ఎంతసేపు మార్కులు కావాలి, వీళ్ళకి ఎంతసేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి తప్పించి వాళ్ళ దగ్గర సరైనటువంటి అవగాహన లేదు. వాళ్ళ పిల్లలకు సరిగా నేర్పట్టారు. అదే సమస్య. కానీ భగవద్గీత ఖచ్చితంగా సకల సమస్యలకి పరిష్కారం చెప్తుంది. మనకి శాస్త్రాలు చెప్తారు, మనం ఒక సెల్ ఫోన్ కొంటే ఏ విధంగా అయితే దానికి ఒక డెమో మనకి పేపర్ ఇస్తారో, మాన్యువల్ పేపర్ ఇస్తారో, అలాగే మనిషి జీవితానికి మాన్యువల్ పేపర్ భగవద్గీత అన్నమాట. సో మనిషి ఖచ్చితంగా ఆ భగవద్గీత ద్వారా తన జీవితాన్ని ఎలా నడుచుకోవాలో 100% కృష్ణుడు 1 to 100% అన్ని వివరాలు పొందుపరిచాడు. అది నిజానికి కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పినట్టుగా మనకు కనిపించిన అది అర్జునుడికి కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ప్రతి ఒక్కరికి. స్వామి ప్రభుపాద్ గారు ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆయన చెప్తారు, ఆ రథంలో అర్జునుడిని తీసి మీరు కూర్చోండి, ఎవరికి వాళ్ళు కూర్చోండి. అది మనకే చెప్తున్నాడు కృష్ణుడు, అర్జునుడికి కాదు. అర్జునుడికి భగవద్గీత అవసరం లేదు. అర్జునుడి కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తిలోనూ మన ఆత్మ ఒక భగవంతుడు అన్న దగ్గర నుంచి మొదలవుతున్నట్టుందండి అది. ఆత్మ గురించి భగవద్గీత ఏం చెప్తుందంటే భగవంతుడి గురించి, ఆత్మ గురించి, కాలం గురించి, ప్రకృతి గురించి, పని, కర్మ గురించి ప్రధానంగా ఈ 5 విషయాల్ని చర్చిస్తుంది. చాలా లోతుగా డీప్ గా చర్చిస్తుంది. అందుకని ఈ 5 విషయాలు తెలుసుకుంటే మనం సకలం తెలుసుకున్నట్టే లెక్క అనమాట. అందుకని ఒక్క భగవద్గీత చదివితే చాలు, సకల శాస్త్ర సారం అందులో ఉంది. కృష్ణుడు మొత్తం 4 వేదాల్లో, 18 పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, మహాభారతంలో ఉన్న సమస్త సారాంశాన్ని ఆ 18 అధ్యాయాల్లో 574 శ్లోకాల్లో చెప్పేశాడు. కానీ మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగానే మనసుని కంట్రోల్ చేసుకోవడం, అర్జునుడు అన్నాడు రథంలో కూర్చుని, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం అన్నాడు. అంటే మనసు చాలా చంచలమైంది, బలమైంది, దృఢమైంది. దాని నిగ్రహం గాలినైనా నేను నిగ్రహిస్తాను కానీ నా మనసును నిగ్రహించలేకపోతున్నాను కృష్ణ అన్నాడు. అందుకని కృష్ణుడు ఏం చెప్పారంటే నేను ఒప్పుకుంటున్నాను, మనసును నిగ్రహించడం ఎవరికైనా కష్టమే, కానీ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యానైతే మృహ్యతే అంటాడు ఆయన. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనసు కంట్రోల్లోకి వస్తుంది. అందుకని మనసును కంట్రోల్ చేయడానికి ఆహారం, పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంటాయి. మనం ఎక్కడంటే అది ఏదంటే అది తినేయడం, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేసేయడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, మన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడం, మనకు నచ్చినట్టుగానే ఉందాం అనుకుంటే కుదరదు. దీనికి చూడండి, మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, స్కూల్కి వెళ్ళినా ఒక టైమింగ్ పద్ధతి ఉంటుంది. అలాగే భక్తి చేయడానికి, మనల్ని మనం నిగ్రహించుకోవడానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు దాని ప్రకారం వెళ్తేనే ఉంటుంది తప్పించి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు అంతా మంచి జరగాలంటే ప్రపంచంలో ఎవ్వరికీ జరగదు. అలాగే భగవంతుడు పూజలు, యాగాలు, వ్రతాలు చేయమని చెప్తాడా? లేదంటే భగవద్గీత సారాంశం తెలుసుకొని అంటే కర్మ సిద్ధాంతం అంటూ ఉంటాం. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుందని. పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ తర్వాత అది ఇంకాస్త ఎక్కువగా అందరి నోట్లలో కూడా వచ్చింది, ఏది ఇస్తామో అదే వస్తుంది అని. ఖచ్చితంగా అంటే ఇది నిజమేనా? ఎందుకంటే ఇవాళ రేపు అండి సమాజంలో అవినీతిమయమైపోయిన కొన్ని వ్యవస్థలు కానివ్వండి, అన్నింటిలోకి చొచ్చుకొచ్చిన రాజకీయాలు కానివ్వండి, ఎంతవరకు ముందుకి నిజాయితీగా ధర్మబద్ధంగా నడవనిస్తున్నాయి? నహి కళ్యాణ కృత్సి దుర్గతిని తాత గచ్చతి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ జరిగే పరిణామాలను మనం మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోగలం. ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకుంటే తర్వాత ప్రపంచం గురించి ఉద్ధరించుకోవడానికి ఆలోచించవచ్చు. అలా మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలో మనకి మన వైదిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అది రాజకీయాల్లో మార్పులా, సమాజంలో మార్పులా, సో అవి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. మనం దేన్ని మనం కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయాల్సింది ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగే నేర్చుకోవాలి. అదొక్కటి మనం చేయగలిగితే, అది శాస్త్రాల ద్వారా తెలుసుకోగలిగితే మిగతావన్నీ వాటంతటి అవే సాఫీగా ముందుకు సాగుతుంటాయి. మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు సహజంగానే ఏ ఇబ్బంది లేకుండా అంత సజావుగా సాగిపోతూ ఉంటుంది. సో దాన్ని కృష్ణుడు చాలా చక్కగా అన్ని వివరాల్ని, ఎందుకంటే అర్జునుడు 81 శ్లోకాల ద్వారా తనకున్న సందేహాలు అన్ని అడిగాడు. అవన్నీ మన సందేహాలే. కృష్ణుడు 574 శ్లోకాల ద్వారా
ఆయన ఎప్పుడు సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు నన్ను కీర్తిస్తూ ఉండండి, నా మన్మనాభవ మద్భక్తో, నాకు భక్తులు అవుతూ ఉండండి, నాకు భక్తులు అవ్వండి, నన్ను అర్థం చేసుకోండి, నా జీవితాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించండి, మీకు అసలు ఏ ఇబ్బంది రాదని చెప్పాడండి. యోగక్షేమం వహామ్యం, మీ దగ్గర ఏది ఉందో నేను కాపాడుతాను, మీకు ఏది కావాలో అది ఇస్తాను, బట్ కొంచెం నేను చెప్పింది చేయండి. అంతే కదా. ఇప్పుడు మనకి మంచి మార్కులు రావాలనుకోండి, అధ్యాపకులు చెప్పిందంత జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, కరెక్ట్ ఇన్ టైంలో మనం అదంతా పేపర్ మీద పెడితే మనకి రిజల్ట్స్ 100% వస్తుంది. సో కృష్ణుడు చెప్పింది మనం వినకుండా, నాకు మంచి జరగాలి, ఈ సొసైటీ అంతా బాగుండాలి, ఏ గొడవలు ఉండకూడదు, రాజకీయాలు కుళ్ళు ఉండకూడదు, అలా ఉండకూడదు, జరగదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా భగవద్గీత చదవాలి. ఎవరికి వారిలో మార్పు రానప్పుడు ఎక్కడా మార్పు రాదు. మనం ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి రాత్రి ప్రపంచాన్ని మనం మార్చలేమండి. సో ముందు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మారడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అంతా మారుతుంది. కానీ దీనికి చాలా చాలా కార్యక్రమం జరగాల్సి ఉంటుంది. అంటే మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆలోచన విధానం తీసుకోవాలి, పిల్లల్ని పెంచే విధానంలో చూసుకోవాలి. ఇలా చాలా వ్యవహారాలు జరిగిన తర్వాత ఇదంతా సాధ్యం. అది రాత్రికి రాత్రి కాదు. అందుకనే మా వంతుగా మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ ద్వారా మేము ప్రయత్నం చేస్తాం. అట్లీస్ట్ మన భారతదేశంలో మన పిల్లలు ఆ ఒక్క గ్రంథం తీసుకుని చదివితే ఎంతో కొంత కృష్ణుని అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు విజయవంతం అవుతాయని చాలా గట్టి నిజానికి విదేశాల్లో ఉన్న వాళ్ళు, మన భారతదేశం నుంచి వెళ్ళిన విదేశాల్లో ఉన్న వాళ్ళు మేబీ ఇస్కాన్ ద్వారా వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ భారతదేశంలో ఆ పర్సంటేజ్ కాస్త తక్కువగానే ఉన్నట్టుందండి. తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళారు, వివిధ కారణాల దృష్ట్యా. దూరం అయిన తర్వాత దాని వాల్యూ కూడా తెలుస్తుంది, దాని విలువ ఏంటో తెలుస్తుంది. మన ఊళ్ళో ఉంటే మన వేప చెట్లు, మన తులసి మొక్కలు, మన అమ్మమ్మ, మన తాతయ్య, మన గోవులు, మన పాడి పంట, ఇవన్నీ చూసి పెరిగారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది. అక్కడంతా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, గోవుల్ని చంపడం, ఇవన్నీ చూసి ఎలాంటి ప్లేస్కి వచ్చాం మనం, ఏంటి ఇలా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నా స్నేహితుడు అయితే అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్తాడు, అసలు మాంసాహారం తెప్పించి శాకాహారం అసలు ఆల్మోస్ట్ లేదు, శాకాహారమే ఎక్కువ ఖరీదు ఉంది మాంసాహారం కన్నా కూడా అని చెప్తున్నాడు. సో అలాంటి ఆహారం, అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దీని విలువ ఎప్పుడైనా పోగొట్టుకున్నప్పుడు విలువ తెలుసు. అంటే అన్ని రకాలుగా మనిషి పొల్యూషన్ అవడం వల్ల సొసైటీ పొల్యూషన్ అయ్యి, పంటలు కూడా పొల్యూషన్ అయ్యి, మనం తినేది కూడా పొల్యూషన్ అయ్యి, ఆ రకంగా మనం ఎలా మనల్ని మనం చంపుకోవడానికి ఏం చేస్తున్నాము అనేది అంటే ఇంకా చాలా పెద్ద మీతో చర్చ, ఇంకెంతసేపు మాట్లాడినా ఇందులో అనేక అంశాలు వస్తాయండి. అయితే చివరిగా ఒక నిమిషం మీ గురించి చెప్పాలి మహాన్యూస్ ప్రేక్షకులందరికీ. ఎవరైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో శ్రీకృష్ణ మాధవ్ దాస్ గారు ఒక జర్నలిస్టు, మా అందరితో పాటు కలిసి పనిచేశారు. మాతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కృష్ణలోకంలోనే కృష్ణుడితోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఆయన శ్రీకృష్ణ ఇస్కాన్ ఆలయంలోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మేమంతా ఆశ్చర్యానికి గురయ్యాం. ఒకసారి చెప్పండి, ఒక జర్నలిస్ట్గా మీరు పనిచేసినప్పటికీ ఇప్పుడు మొత్తం మీరు ఇస్కాన్తో కృష్ణుడితో మమేకం అయినప్పటికీ మీకు ఏమి వ్యత్యాసం కనబడుతుంది? నిజమే, అప్పుడు కూడా నేను భగవద్భక్తి చేస్తూనే ఉన్నాను, అప్పుడు మానలేదు. ఎప్పుడు మీ చేతిలో జపమాల, ఎప్పుడు మా అందరితో మాట్లాడుతున్నా మీ నుదుట నామం అలాగే ఉండేవి. ఇప్పుడు పూర్తి స్థాయిలో నేను భౌతికమైన విషయాలు వదిలేసి కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించే చెప్తున్నాను. అప్పుడు కేవలం భౌతిక విషయాల్లో ఎక్కడో ఈ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగినాయి, విజయవాడలో ఆ ఉత్సవాలు జరిగినాయి, ఆ గుళ్ళో ఇలా జరిగిందని ఒక న్యూస్ ఐటమ్ గా మాత్రమే మనం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను భౌతిక విషయాలు ఎక్కువ ఉండేవి. అంటే మనం ఒక బులెటిన్ ఇచ్చేటప్పుడు అందులో అన్ని మసాలా అంతా దాంట్లోకి రావాలి, అన్ని పాయింట్స్ రావాలి, అన్ని విషయాలు వస్తే చూసే వాళ్ళకి కూడా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి దాన్ని మనం అలా డిజైన్ చేసేవారు. మన ఉద్యోగ ధర్మం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ భౌతిక విషయాలు పూర్తిగా వదిలేసి కేవలం ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ, ఆ ఆధ్యాత్మిక విషయాల్ని భౌతిక విషయాలతో కంపేర్ చేస్తూ ఇప్పుడు అక్కడక్కడ భౌతిక విషయాలు తీసుకొచ్చి పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నాం అనమాట. సో ఇది తేడా. సో ఎందుకంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటే మనం ఎంత ఆనందంగా ఉంటామో, మన ముఖం ఎంత వికసిస్తుందో అది చూసిన వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అందరూ కృష్ణుడు భగవద్గీత చెప్పాడు దుఃఖాలయం అంటే ఇది ఒక రకమైనటువంటి దుఃఖాలయం అంటే. ఇక్కడ అందరూ బాధపడుతుంటారు. చూడండి, ఎవరిని మీరు కదిపినా బాగున్నారా అంటే బాగున్నారు అంటారు, కానీ ఆ తర్వాత వెంటనే మొదలు పెడతారు, నాకు ఇంట్లో ఈ సమస్య ఉంది, నాకు ఒంట్లో ఆ సమస్య ఉంది, వాళ్ళతో ఈ సమస్య ఉంది, వాళ్ళతో సమస్య ఉంది అని ప్రతి ఒక్కళ్ళు సమస్య చెప్తారు తప్పించి నాకు ఏ సమస్య లేదు, నేను హ్యాపీగా ఉన్నాను ఒక్కరు కూడా చెప్పలేరు. కృష్ణుడే దీని దుఃఖాలయం అన్నాడు. సో ఈ దుఃఖాలయంలోకి వచ్చి మనం సుఖంగా ఉన్నామంటే సాధ్యం కాదు. కానీ ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. సో అప్పుడు కూడా నేను భక్తి మార్గంలోనే ఉండడం వల్ల
సో అప్పుడు నాకు ఏం జరుగుతుందో, భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు, ఈ గ్రంథాల్లో ఏముందో తెలుసు గనక నేను రెండు కంపేర్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు. అంటే ఇప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, కానీ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనకు ఒక స్పష్టత వస్తుంది. అందుకని అలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ మీరు మనం ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్టుగా కృష్ణుడు కూడా ఈ దుఃఖాలయంలోకి వచ్చాడు, కానీ ఆయన దుఃఖపడలేదు. ఎలాంటి కష్టాన్ని కూడా ఆయన దుఃఖపడిపోలేదు, ఏడ్చేయలేదు, భయపడిపోలేదు, గోల పెట్టలేదు, ఎవరి సహాయం తీసుకోలేదు. ఆయన ఒంటి చేతితోటి ఆయన ఆ సమస్యలన్నిటినీ చాలా చాకచక్యంగా ఎదుర్కొంటూ ఓపికగా సహనంతో ముందుకు వెళ్ళాడు. సో ఇది మనకి కృష్ణుడి జీవితం మనకు చూపిస్తుంది. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకృష్ణ మాధవ్ దాస్ గారు. అంతకుముందు ఆయన మా అందరికీ తెలిసిన శ్రీనివాస్ గారు, మా అందరితో పాటు ఆయన న్యూస్ చదువుతూ కొన్ని సంవత్సరాల పాటు ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఈరోజు కృష్ణ సారంలో ఎంతోమందికి పాఠాలు చెబుతూ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఇస్కాన్ ఆలయంలో అలాగే వివిధ ఆలయాల్లో ఉంటూ ఎంతోమందిలో చైతన్యం నింపుతూ ఒక మంచి మార్గంలో కొంతమందిని పెట్టడానికి వెళ్ళిన మా జర్నలిస్టుల నుంచి వెళ్ళిన కృష్ణదాస్ గారిని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ విలువైన మాటలు నిజంగా ఎంతో కొంత మార్పు తీసుకొస్తాయని, తల్లిదండ్రుల్లో, గురువుల్లో, పిల్లల్లో, సొసైటీలో కొంచెమైనా మన వంతుగా ఒక ప్రయత్నం చేసిన దాంట్లో మార్పు వస్తే కనుక చాలా మంచిదండి. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, మీరు పిలవగానే మాకు సమయం ఇచ్చినందుకు. నిజంగా మీ కుటుంబ సభ్యులు అలాగే మీతో ఉన్నవారు, మీతో పనిచేసిన మేమంతా కూడా నిజంగా ధన్యులమేమో అనిపిస్తుంది. మీ మాటలు వింటుండే మీలాగా మేము ఉండలేని పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా. రైట్, ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. రైట్, ఇది ఈ డిబేట్ చూస్తూనే ఉండండి.